వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో కాకినాడ భాష్యం స్కూల్ విద్యార్థిని యాల నేహాంజలి 600కి 600 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించినట్లు స్కూల్ జోనల్ ప్రిన్సిపల్ వల్లూరి గోవిందరాజు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి నేహాంజలి మాట్లాడుతూ ఐఐటీలో చేరి ఐఏఎస్ సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తారని తెలిపింది. అనంతరం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రిన్సిపల్ పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు. 10వ తరగతి ఫలితాల్లో భాష్యం 600 మార్కులకు 600 వై నేహాంజని శాంతినగర్ కాకినాడ నుంచి సాధించింది. ఈ 600/600తో పాటు 590 పైన 13 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. తర్వాత 580 పైన 77 మంది, 570 పైగా మార్కులు 162 మంది, 550కి పైగా 313 మంది, 500కి పైన 567 మంది, 360కి పైన 828 మంది మార్కులు సాధించారు. ఈ పరీక్షకి కాకినాడ జోన్ నుంచి 864 మంది ఎగ్జామ్స్కి అటెండ్ అవగా మొత్తం 828 మంది ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. ఈ నేహాంజని 600 మార్కులు సాధించడం అనేది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ స్కూలు అన్ని మార్కులు సాధించలేదు. అది మా భాష్య విద్యా సంస్థల ద్వారా సాధించడం జరిగింది. మా భాష్య విద్యా సంస్థల యొక్క విద్యా ప్రణాళిక మెటీరియల్ 10వ తరగతిలో పిల్లలకి నేను తీసుకునే శ్రద్ధ, మా టీచర్స్ వాళ్ళకి డౌట్స్ క్లారిఫికేషన్ చేసే విధానం మా విద్యార్థుల విజయానికి తోడ్పడింది. దీనికి సహకరించిన తల్లిదండ్రులకి, విద్యార్థులకి, అలాగే మా టీచర్స్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరవలేని విజయం. మా చైర్మన్ గారు చదువు వేరు విద్య వేరు అని చెప్తూ ఉంటారు. చదువు అనేది ఓన్లీ మార్కులు. మేము చదువుతో పాటు విద్య అంటే క్రమశిక్షణ, చదువుతో పాటు క్రమశిక్షణ ఇంపార్టెంట్ అనేది మా చైర్మన్ భాష్య రామకృష్ణ గారు మాకు ప్రతి మీటింగ్ లోనూ తెలియజేస్తూ ఉంటారు. నేను 10వ తరగతి ఫలితాల్లో 600కి 600 మార్కులు సాధించాను. నాకు స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా ఇది దేవుడి దయ, తర్వాత రాష్ట్రం యాజమాన్యం మాకు ఇచ్చిన సపోర్ట్, గుంటూరు నుంచి వచ్చిన ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్, రామకృష్ణ సార్, రాష్ట్రం రామకృష్ణ సార్ చైర్మన్ సార్ హెల్ప్, అలాగే హనుమంతరావు సార్ హెల్ప్ కూడా. నా సక్సెస్ మా పేరెంట్స్ కి, టీచర్స్ కి, ఫ్యాకల్టీ ప్రతి ఒక్కరికి నేను డెడికేట్ చేస్తున్నాను. నేను రోజు 9 hours చదువుకునేదాన్ని. మార్నింగ్ 7 to 7:30 స్కూల్లో ఉండేవాళ్ళం. ఆ తర్వాత నైట్ ఇంటికి వెళ్ళి 2 hours చదువుకుని, ఆ తర్వాత మార్నింగ్ 5-4కి లేసి చదువుకునేదాన్ని. రోజు స్కూల్లో జరిగే RITs, మంత్లీ పెట్టే ఎగ్జామ్స్, ఇవన్నీ, అలాగే ఒక్కొక్క ఎగ్జామ్ లో జరిగిన మిస్టేక్ మళ్ళీ ఇంకో దాంట్లో రిపీట్ చేయకుండా చూసుకోవడం బట్టి నాకు ఈ ఫలితం వచ్చింది. దీనికి నేను భాష్యం రామకృష్ణ సార్కి, హనుమంతరావు సార్కి, జోనల్ సార్కి, అలాగే మా ప్రిన్సిపల్స్ అందరికి, టీచర్స్ కి, పేరెంట్స్ కి అందరికీ డెడికేట్ చేస్తాను. తిరుపతి జిల్లా గూడూరు మండలం కుందకూరు గ్రామం కనుమరాయకొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నూతన సుదర్శన నరసింహస్వామి రామానుజార్యుల విగ్రహ ప్రతిష్ఠ మహా సంప్రోక్షణ పూజలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో భాగంగా కుంభారాధన, హోమం, సర్వగాయత్రి హోమం, మహాపూర్ణహుతి, ప్రాణ ప్రతిష్ఠ, అర్చన నివేదన, మహామంగళ హారతి పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అనంతరం గోదాదేవి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు.
తాజాగా వెలువడిన ఎస్ఎస్సీ ఫలితాల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం చినమేరం శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిని బి శ్రీనిధి 597 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకును, అలాగే భీమవరం పట్టణం మొదటి ర్యాంకు సాధించింది. 595 మార్కులతో జి రేణుకా భవానీ, పి కీర్తన పట్టణం 2వ ర్యాంకును, 594 మార్కులతో ఆర్ జోషిక పట్టణం 3వ ర్యాంకును సాధించారని శ్రీ చైతన్య ప్రిన్సిపల్స్ టి రామకృష్ణ, ఎన్వి కృష్ణంరాజు తెలియజేశారు. ఎస్ఎస్సీ ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా పుష్పగుచ్చాలను అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కె రోహిణి కుమార్, పి సుబ్బారాయుడు, టి వేణుగోపాల్, 10వ తరగతి ఇన్ఛార్జీలు ఆర్ నాయుడు, కె మధుమూర్తి, రవికుమార్లతో పాటు ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. చైతన్య స్కూల్లో అత్యధిక ఫలితాలు సాధించారు. ఐదు 590 పైబడిన వారు 12 మంది, 550 పైన దాటిన వారు 75 మంది, 500 దాటిన వారు 134 మంది. వీరంతా కూడా చైతన్య స్కూల్లో చదివి మన భీమవరం పట్టణానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారు. ఈ భవిష్యత్తులో ఈ విద్యార్థులు మంచి భవిష్యత్తు ఉండాలని, మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను భీమవరం కుముదవల్లి బ్రాంచ్ 1లో చదువుతున్నాను. చెప్పండి సార్. ఈరోజు జరిగిన ఎస్ఎస్సి ఫలితాల్లో 597 స్కోర్ని సాధించాను. ఇంత మంచి మార్కులు రావడానికి శ్రీ చైతన్య వాళ్ళు ఇచ్చిన శిక్షణ కానీ, టీచర్స్ మమ్మల్ని నడిపించిన తీరు కానీ చాలా అత్యద్భుతంగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని జగన్ నిర్లక్ష్యం చేశారన్న మంత్రి నిమ్మల. కూటమి పాలనలో ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని స్పష్టీకరణ. తిరుపతి కలెక్టరేట్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమీక్ష. ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ఆకాంక్షతో ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తున్నామని వెల్లడి. భీమవరంలో నూతనంగా ఏర్పాటు చేసిన కేకే స్టోర్ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన సినీ నటి అనసూయ. నాణ్యమైన వస్త్రాలను తక్కువ ధరకే అందించడం పట్ల హర్షం. హల్గా ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అన్న ఎమ్మెల్సీ నాగబాబు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.